అనగనగా ఒక చిన్న గ్రామంలో బెన్నీ అనే తెలివిగల పిల్లవాడు ఉండేవాడు. బెన్నీకి బయట ఆడడం మరియు ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం. కానీ బెన్నీకి తన పనులు చేసుకోవడం, ఇంకా పాఠాలు నేర్చుకోవడం అంటే ఇష్టపడడు. ఒకరోజు ఉదయం బెన్నీ గార్డెన్‌లో ఆడుతూ ఉండగా ఒక పెద్ద చెట్టు కింద ప్రకాశవంతమైన వస్తువును చూశాడు. ఆసక్తిగా తను ఆ వస్తువు దగ్గరకు పరిగెత్తాడు మరియు ఒక చిన్న మెరిసే బాక్స్ను కనిపెట్టాడు. ఆ బాక్స్ను తెరవగానే ఒక మృదువైన గొంతు ఇలా చెప్పింది, హలో బెన్నీ, నేను మ్యాజికల్ హ్యాబిట్స్ ఫెయిరీని. నేను కొన్ని మంచి అలవాట్లను నేర్పించగలుగుతాను. ఇవి నీ రోజును మరింత సరదాగా చేయగలవు అని చెప్పింది. మంచి అలవాట్లా? అవి ఏంటి అని బెన్నీని ఆసక్తిగా అడిగాడు. మ్యాజికల్ హ్యాబిట్స్ ఫెయిరీ నవ్వుతూ, నేను చూపిస్తాను అని తన మంత్రదండాన్ని ఊపింది. బెన్నీ టూత్ బ్రష్ పట్టుకుని బాత్రూంలో ప్రత్యక్షమయ్యాడు. బెన్నీ, ఫస్ట్ మనం పళ్ళను శుభ్రంగా బ్రష్ చేస్తే అవి ప్రకాశవంతంగా మారుతాయి. ఇంకా నీ నవ్వు ప్రకాశవంతంగా ఉంటుంది అని ఫెయిరీ చెప్పింది. బెన్నీ టూత్ బ్రష్ను పట్టుకొని చిన్న సర్కిల్స్లో బ్రష్ చేయడం స్టార్ట్ చేశాడు. వావ్, ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నా పళ్ళు మెరుస్తున్నాయి అని అన్నాడు బెన్నీ. ఫెయిరీ నవ్వుతూ, గుడ్ జాబ్ బెన్నీ, రోజు 2 టైమ్స్ పళ్ళను బ్రష్ చేయాలి అన్నది. ఈసారి ఫెయిరీ తన మంత్రదండం ఊపగా బెన్నీ కిచెన్లో ప్రత్యక్షమయ్యాడు. బెన్నీ తను తినేసిన ప్లేట్ను పట్టుకొని ఉన్నాడు. బెన్నీ, ఇప్పుడు నువ్వు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సోప్తో హ్యాండ్స్ బాగా వాష్ చేస్తే మనం జర్మ్స్ని తొలగించగలుగుతాం అని ఫెయిరీ చెప్పింది. బెన్నీ సింక్లో వాటర్ ఆన్ చేసి సోప్తో హ్యాండ్స్ బాగా వాష్ చేశాడు. బెన్నీ హ్యాండ్స్ వాష్ చేస్తూ ఇలా పాడాడు, Rub, rub, wash, wash, clean and bright. ఇప్పుడు ఫెయిరీ క్లాప్స్ కొట్టింది. సూపర్ బెన్నీ, ఇప్పుడు నీ హ్యాండ్స్ క్లీన్ అయ్యాయి అని చెప్పింది. ఇవన్నీ చేయగా బెన్నీ అలసిపోయాడు. ఈరోజు నువ్వు చాలా నేర్చుకున్నావు బెన్నీ, ఈ రోజుకి ఇక చాలు. ఇంకొన్ని మంచి అలవాట్లు రేపు నేర్చుకుందాం అని చెప్పింది ఫెయిరీ. బెన్నీ చాలా గర్వంగా తలూపుతూ, నేను ఇంకా బాగా నేర్చుకుంటాను అని ఫెయిరీకి బాయ్ చెప్పాడు.